పాటనా పాట వద్దు మాటనే నేను రెండు మాటలు చెప్పేసి ముగిస్తానన్న. మా కాచం సత్యనారాయణ అన్న గారు మమ్మల్ని కాస్త దూరం పెడుతురు. ఎందుకంటానంటే మాది వాళ్ళు ఎందుకు వస్తుర్రు రాబాయి ఇళ్ళకంట అంటే నేనన్న అన్ని మాది కూడా స్టార్ట్. ఎందుకంటే వాడు మూలవాసి, ఎందుకంటే వాడు గూటన్ రెడ్డి, ఎందుకంటానంటే వాడు అన్ని మొదలు పెడతాడు. ఆడ బీసీలకు రిజర్వేషన్ కావాలని మా కాంచనా మొదలు పెడితే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. ఆయన పేరు ఎవరెత్తారు? అయ్యాయి కూడా పిడమర్తి రవి మాదిగోడు, ఆయన మొదలు పెడతాడు, అది ఎక్కడో వెళ్ళిపోతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఈడ నటుల గురించి చెప్తా. ఆమె మాధవి లతని ఆమె రాజకీయంలోకి వచ్చింది, కానీ ఆమెను మహానటిగా పంపిస్తే ఆమెకు ఆస్కార్ అవార్డు వచ్చేది. ఆ మహాతల్లి ఎందుకంటారంటే ఎంత బ్రాహ్మణంగా నటి, అందంగా కూడా ఉన్నది. సినిమాలలో నటిస్తే ఆస్కార్ అవార్డు వస్తుంది. అనవసరంగా రాజకీయాలకు వచ్చింది. ఇక సంజయ్ ఉన్నాడు, బండి సంజయ్, వీళ్ళకి అందరికీ ఏమవుతుందో అర్థం. అసలు నేను విషయం చెప్తాను, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. బ్రదర్, ఈ దేశంలో మూలవాసులు ఉన్నారు, విదేశీయులు ఉన్నారు. ఈ దేశంలో మూలవాసులు ఎవరంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మూలవాసులు. మనం దోసుకపోయేటోడు వచ్చినోడు అంతా విదేశీయులు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు తూర్పు ఏషియా, తూర్పు యూరోప్, పశ్చిమ ఏషియా నుండి ఇచ్చినటువంటి ఆర్యులకు సంబంధించినటువంటి వాళ్ళ. ఎందుకంటే గుర్తులు చెప్తున్నా, మన దళితులకు సంబంధించి కాదు, మన మూలవాసులకు అందరు గుర్తులు ఏంటంటే ఓం ఉంటుంది. ఓం మన ఈ కాచమలు కానీ ఎవరు కానీ షాప్ పెడితే ఓం అని పెడతారు. మారోడ పెడితే ఏం పెడతారు? స్వస్తికి పెడతాడు. అది ఎవరు గుర్తు? అది జర్మన్ హిట్లరు ఆ యొక్క దుర్మార్గమైనటువంటి దోపిడిదారుల గుర్తులు. మీరు వాళ్ళ షాపులలో చూడ ఏం గుర్తులుంటాయి? స్వస్తిక్ గుర్తులుంటాయి. అయ్యా వాళ్ళు ఎవరినన్నా కాల్చాలంటారంటే డైరెక్ట్ కాల్చారు బ్రదర్. ఇప్పుడు రాపూర్లాములు కాల్చాలనుకో, ఈయన మీదకే వెనుకకుండేసి మల్లేశ్వరం వెనుక మీదకి వెళ్ళి గన్ను పెట్టి కాల్చి పడేస్తా. ఆడు కొట్టక తిట్టక పిసికేస్తాడు అనమాట. ఇట్లా ఏంటిదంటారంటే ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక 30 లక్షల రూపాయలు తీసుకొని నీకు నెలకు ₹1,00,000 ఇస్తా. ₹1,00,000 ఇస్తే 30 లక్షలు ఇచ్చురు ఒక మారవడానికి. అయితే వాడు పైసలు ఇవ్వకపోతే ఒక ఆమెను పంపించారు. రేణుకాని ఉంది పాపం, ఇప్పుడు మీకు సాక్ష్యం ఉన్నది. ఆమె డబ్బులు వసూలు చేయడానికి పోతే వాడు రాడు, వాని పెళ్ళాన్ని పంపిస్తాడు. పెళ్ళాన్ని పంపిస్తే నా మొగలు లేదంటది. నా మొగలు లేదంటే ఈ పుసుకున్న లోపల పోయింది అనుకో, ఇవో నన్ను రేపు చేయడానికి వచ్చినట్టని చెప్పేసి ఎవడన్నా మొగడు పోతే వాళ్ళ భార్యలు పంపిస్తారనమాట. ఇట్లా ఇన్ని డ్రామాలు చేసేటువంటి వాళ్ళు. మీకు ఒకటే మా బొల్లారం ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. మా బొల్లారంలో రిసాలా బజార్, సదర్ బజార్, డౌటన్ బజార్, లాల్ బజార్, ఈ బజార్లన్నీ మార్వాడోళ్ళయి. అక్కడ కంటోన్మెంట్లో ఉన్నటువంటి డిఫెన్స్ ల్యాండ్లలో 5 ఎకరాలు 3 ఎకరాలు ఎకరంలో కట్టిన బిల్డింగ్లన్నీ ఈరోజు మార్వాడీలు 100 సంవత్సరాలు లీజ్ తీసుకుని పర్మనెంట్ అయిపోయారు. ఇట్లా ఏంటంటేనంటే వీళ్ళ దోపిడికి సంబంధించినట్టు ఇంకొక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. మా రామాలయం పక్కన డౌట్లన్ బజార్లో ఒక 500 గజ 1000 గజాల స్థలాన్ని అప్పుడు మా బర్రెలు గిర్రెలు మేపడానికి, అక్కడ నీళ్ళు తాగిపించడానికి అక్కడ ఒక ఇళ్ళది చిన్నది తొట్టి లాంటిది ఉన్నది. అది మొత్తం ఏంటంటే ఇప్పుడు పటేల్ ఏంటంటారండి హార్డ్వేర్ షాపులు పెట్టేసి మొత్తం ఆక్యుపై చేసుకురు. వీళ్ళదంతా బ్రదర్ చెప్పినట్టు వాళ్ళ దోపిడీ, ఆక్యుపై, కబ్జా. మరి ఇటువంటి విషయాలల్లో మా కళామండలి వీళ్ళకు అండదండగా ఉంటుంది. పాటలు రాస్తుంది. బడి మాదే గుడి మాదే భారతదేశం మాదే. అరే మాదేరా ఇది. బడి మాదే గుడి మాదే భారతదేశం మాదే, సకల సంపదలిచ్చే భూతల్లి ఒడి మాదే. తెర బాప్కా జాగిర్ అంటాడు, మాట్లాడుతున్నాడు. నిన్న శ్యామ్ గాని అంటుండు, మా శ్యామ్ని తెలంగాణ శ్యామ్ని అంటున్నాడు. అరే ఏమిరా నీకు బాగా నిండిపోయినా అది అంటారు. అరే నీకు తెలుగే రాదురా భడవా, నీకు తెలుగే రాదు, నీ ఇక్కడ కల్చరే లేదు. ఇక్కడ పాపం కోమటోళ్ళ పిల్లలను మాలమాది గోడలు చేసుకుంటారు, కానీ ఒక్క మారువాడోళ్ళ పిల్లని ఎవరైనా చేసుకురా అది చేసుకొని ఇచ్చిర్రా? అంత వాళ్ళ కల్చర్ వేరే, వాళ్ళ నాటకాలు వేరే, వారి దాండియా వేరే, వారి కథలే వేరే. మిత్రుడా, ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఇది ఒక్కటే. మనం ఇక్కడ ఈ ఉద్యమాన్ని రేపు భారతదేశ వ్యాప్తంగా విస్తరించవచ్చు. ఎందుకంటారంటే ఆడియన్స్కి ఓ బ్యాక్ దాకా పోవాలి, అంటే మన వాళ్ళు ఓ బ్యాక్ దాకా పోవాలి. ఇది ఇక్కడ మొదలైన తెలంగాణ పిడమర్తి రవి, మా కాచమన్న మొదలుపెట్టినటువంటి ఇటువంటివి ఇవన్నీ కూడా
భారతదేశం ఎవడైతే దోట్లు దొంగతనం చేస్తున్నాడో, ఎవడైతే ఈ దేశాన్ని బలవంతంగా భాషలు రుద్దుతున్నారో, త్రిభాషా సూత్రాన్ని నాశనం చేసి ఈరోజు మరి ఒక సంస్కృతాన్ని మీద రుద్దాలని చూస్తారో, దక్షిణ భారతదేశాన్ని నాశనం చేయాలని చూస్తారో, వాళ్ళకు ఖబర్దారుగా మన ఉద్యమం సాగాలని దానికి అండగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకేనా? రాపోల్ రామరన్న ఒకటే నిమిషం.